నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో నా మనవి ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ప్రభువునందు దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మనము ప్రార్థన చేసినప్పుడల్లా ఇట్టి నిశ్చయతను మనము కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, నా దేవుడు ఆలకించాడు, నా మనవిని అంగీకరించాడు, నా ప్రార్థన విన్నాడు, ఆయన నాకు జవాబు ఇస్తాడు. ఎందుకంటే నేను నా దేవునికి మొరపెట్టినప్పుడు ఆ నిశ్చయతను నాకు అనుగ్రహించి నన్ను నడిపిస్తున్నాడు కనుక నేను విశ్వసిస్తున్నాను అని మనము చెప్పగలగాలి. అట్టి కృప మనము కలిగి ఉండాలి. ప్రార్థన చేసినప్పుడల్లా, మనవి చేసినప్పుడల్లా, మొర్రపెట్టినప్పుడల్లా, కన్నీరు విడిచినప్పుడల్లా దేవుని నుండి మనకు ఒక నిశ్చయత కలగాలి. నా దేవుడు ఆలకించాడు, తన ఆలయములో నా ప్రార్థన ఆలకించాడు, నా మనవి అంగీకరించాడు, ఆయన నా ప్రార్థనకు జవాబు దయచేసేవాడై ఉన్నాడు అని ఎప్పుడైతే మనం అలా విశ్వసిస్తామో నిశ్చయముగా ప్రార్థన యొక్క ప్రతిఫలము, జవాబు మన కన్నుల ముందు ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసే ముందు గొప్ప విశ్వాసంతో నీ హృదయం ఉండాలి. అంతేకాదు, ప్రార్థించిన తరువాత కూడా అదే విశ్వాసం మన హృదయంలో నిండుకొని ఉండాలి. ప్రార్థన చేశాక సందేహం నీలో ఏమాత్రం కలిగినా నీ ప్రార్థనకి నువ్వు జవాబు చూడలేవు. అనేక మార్లు అనేకులు నాకు చెప్పే విషయం ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు, వాక్యం విన్నప్పుడు నా హృదయం చాలా ఆనందంగా ఉంటుంది, నా ప్రార్థన నా దేవుడు విన్నాడు అని అనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ప్రార్థించినప్పుడు ఉన్న ఉత్సాహము, ఆమేన్ అన్నాక ఆ ఉత్సాహం కనపడట్లా. నేను చేసిన ప్రార్థన నా దేవునికి అది సరి అయినదిగా ఉందా? ఆయన నా ప్రార్థన ఆలకిస్తాడా? ఒకవేళ ఆలకించి ఉంటే ఇప్పటి వరకు నా పరిస్థితి ఇలా ఎందుకు ఉండేది అనే సందేహాలు మా హృదయాలలో కలుగుతున్నవని ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి సందేహాలకు నీ హృదయమున చోటివ్వక, దేవుని శక్తిని సందేహింపక, ఆనాడు దేవుడు మన పితరులతో ఎలాగో నడిచి గొప్ప కార్యాలు, వింత కార్యాలు జరిగించారు. ఈరోజు కూడా ఆయన సజీవుడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనలో మార్పు లేదు. మార్పు లేని మనస్థితి కలిగినవాడు, మార్పు లేని ప్రేమ కలిగినవాడు. ఆయన ఎన్నటెన్నటికీ నిత్యుడైన తండ్రిగా ఉన్నాడు. కనుక మనము మన హృదయాలను స్థిరపరచుకోవాలి. దేవుని వాక్యము మీద విశ్వాసమును పెంపొందింపు చేసుకోవాలి. ప్రార్థించి ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలము నేను చూడాలి అనే ఒక నిశ్చయత మనము కలిగి ఉండాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. భక్తులు ప్రార్థించినట్లుగా నా శ్రమలో యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవుడు నా ప్రార్థన ఆలకించి నన్ను గొప్పగా నాకు జవాబు ఇవ్వబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు అనే ఒక నిశ్చయత కలిగిన వారిగా ఉండినట్లుగా కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసము గల వారిగా మీరు మార్చమని వేడుకుంటున్నాం. ఏ పరిస్థితిలో కూడా మా ప్రార్థనను మీరు నిరాకరించే దేవుడవు కాదని, నిజముగా మొరపెట్టేవానికి బహు సమీపముగా ఉండే దేవుడవని, నీతిమంతుల ప్రార్థన యెహోవాకు ఆనందకరమని నా తండ్రి మీ లేఖనాలను బట్టి విశ్వసిస్తున్నామయ్యా. మా పవిత్రమైన పెదవులతో, పవిత్రమైన హృదయముతో మీ సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు నిశ్చయముగా గొప్ప ప్రతిఫలాన్ని మేము చూడగలమని విశ్వసిస్తున్నాము నాన్న. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఎందరైతే బిడ్డలు ప్రభువా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికున్న శ్రమ ఏదైనా, వారికున్న ఇబ్బంది ఏదైనా మీ సన్నిధిలో ప్రార్థించి
గొప్ప జవాబు చూడగలిగే విశ్వాసమును మీరు కలుగు చేయండి నాన్న. ఆత్మీయ అనుభవం లోతైన స్థితిలోనికి నడిపించమని వేడుకుంటున్నాం. మీ కృప చూపి మీ ఘననామానికి మాత్రమే మహిమ పొందుమని, ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి కుటుంబాలను దీవించండి, వారి పిల్లలను దీవించండి, వారి వ్యాపారములను దీవించండి, వారి చేతి పనిని స్థిరపరచండి, వారి ఉద్యోగాలలో మీరు తోడై ఉండండి నా తండ్రి. వారి ఎగ్జామ్స్లో మీరు తోడై ఉండండి, మంచి జ్ఞానమునివ్వండి. కుటుంబాలలో మీ ఆశీర్వాదమును సమాధానమును స్థిరపరచండి. దుర్వ్యసనాలతో నాయన, త్రాగుడు మత్తు పానీయాలతో నాన్న బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డలకు విడుదలను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీ స్తోత్రాలు. చీకటిలో నుండి అంధకారములో నుండి విడుదలనిచ్చి వెలుగుమయముగా వారి జీవితాలను మలచమని వేడుకుంటున్నాం. అట్టి దుర్వ్యసనాల నుండి దుర్వ్యాపారముల నుండి మీరు విడిపించి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, ప్రార్థనా సహాయము కోరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఎందరైతే ప్రతిరోజు కూడా వాగ్దానము రిసీవ్ చేసుకుంటున్నారో ఆ వాగ్దాన ఫలము వారు అనుభవించుదురుగాక. అట్టి కృపలో స్థిరపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.